మీరు ఒక మాట పాసారి గారు, నా ఇంట్రడక్షన్ మీద, తర్వాత వెంకటేష్ గారి కామెంట్స్ మీద, ఉమేష్ గారి కామెంట్స్ మీద మీరు చాలాసేపు చెప్పారు. అయినా చెప్పండి, నేను కాదనట్లా. కానీ జగన్మోహన్ రెడ్డి కేసులు విచారణ జాప్యము, సిబిఐతో సిబిఐ మీద వచ్చిన ఆరోపణలు, ఇవి తప్ప అన్నీ చెప్తున్నారు మీరు. ఇవి తప్ప మా కామెంట్స్ ని అనలైజ్ చేస్తారంటే మీరు. మా కామెంట్స్ ని కాదు అనలైజ్ చేయాల్సింది మీరు. జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాజకీయ నాయకుడు ఈ దేశంలో ఏళ్ల తరబడి బయట ఎలా తిరుగుతున్నాడు, దాని గురించి చెప్పండి. మీరు బీజేపీ మీద మాట్లాడిన బీజేపీ మీద మాట్లాడలే, ఏపీ బీజేపీలో చర్చ జరుగుతోంది అన్న. మీకు తెలియకపోతే చెప్తా, ఎప్పుడు జరిగిందో, ఎక్కడ జరిగిందో, ఎలా జరిగిందో చెప్తా. చెప్పండి, అది కూడా చెప్పండి, అది కూడా వెయ్యండి, అప్పుడు కానీ నేను వింటాను. అది చెప్తా. ముందు ఒక ఎమ్మెల్యేగా, ఒక డాక్టర్ గా కాదు, ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక ఎమ్మెల్యేగా మీరు జగన్మోహన్ రెడ్డి కేసులు ప్రొలాంగ్ అవ్వడం మీద మీ అభిప్రాయం చెప్పండి ఫస్ట్. సార్, నేను జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ప్రొలాంగ్ అవ్వడం మీద ఇప్పుడు కాదు సార్, మీ డిబేట్లో కూడాను, టీవీ డిబేట్లు అన్నింటిలో గత 3-4 సంవత్సరాలుగా పోట్లాడుతా ఉన్నా. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మీరు చేసినటువంటి బీజేపీ కామెంట్ల మీద నేను సమాధానం చెప్పాలి కాబట్టి, నా పార్టీ మీద మీరు అలా కామెంట్ చేసినప్పుడు నేను చెప్పాలి కాబట్టి చెప్పినానండి. మీ కోపం వస్తే నాకేం కోపం రాలేదు, కానీ మీరు అక్కడ ఉన్నారా? అండి పాత్ర గారు. అవును సార్, నేను కూడా సమాధానం చెప్పుకోవాలి కదా. మీరు ఆ రకంగా కామెంట్స్ చేస్తా ఉంటే నేను ఎట్లా ఊరుకుంటాను? నేను వ్యవస్థలను నమ్మేవాడిని. ఇప్పుడు మేము నమ్ముతామండి వ్యవస్థల్ని, మేము నమ్ముతాం వ్యవస్థల్ని. కాకపోతే వ్యవస్థల్లో కొంతమంది వ్యక్తులు నమ్మే పరిస్థితి లేదు. వ్యవస్థను నమ్ముతాం మేము కూడా. ఇప్పుడు వ్యవస్థలో కొంతమంది తప్పు చేసినంత మాత్రాన సిబిఐని దిగజారుడు సంస్థగా మనం మంచిది కాదు. 100%. ఇప్పుడు జడ్జిల ముందు సుప్రీంకోర్టులో, ది అపెక్స్ కోర్టులో ఒక బెంచ్ ముందు ఒక సీనియర్ కౌన్సిల్ కుమ్మక్కయింది అని మాట్లాడిన తర్వాత అంతకంటే పోయిన ఆయన ఏమన్నా ప్రైవేట్ వ్యక్తిని అన్నాడా, లేదు ఇంకెవరో అడ్రస్ లేని వ్యక్తిని అన్నాడా? సిబిఐ అండి, దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ. ఆ సంస్థని పట్టుకొని జడ్జిల ముందు ఆ మాట అంటే జడ్జిలు వాళ్ళే నో అనలేదు, నో తప్పని అనలేదు, జడ్జిలు అనలేదే. ఇన్ కర్నూలు హాస్పిటల్ సంస్థ ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? దానికన్నా ముఖ్యంగా రోజు సిబిఐ కౌన్సిల్ ఎందుకు అపియర్ కాలేదో అడగండి. మెయిన్ సిబిఐ కదా. మీరు ఇంతమంది చెప్పినా నేను సిబిఐ తరఫున రిప్రజెంటేటివ్ కాదు, నేను భారతీయ జనతా పార్టీ రిప్రజెంటేటివ్ గా ఉన్నాను. మీరు కానీ మీరు బీజేపీని మాట్లాడితే నేను ఒప్పుకోను అని చెప్తా ఉన్నా. బీజేపీ పంజరంలో చిలకని కామెంట్ చేయడం సరికాదు అని చెప్తా ఉన్నా. బీజేపీ అంతర్మదనం అని చెప్తున్నారు, ఇది సరికాదు అని చెప్తా ఉన్నా. అమిత్ షా కామెంట్లు అన్నారు, ఇది కరెక్ట్ కాదు, సరైన సమాచారం కాదు అని చెబుతున్నా. అలా చెప్పుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎమ్మెల్యే గారు, మీరు బీజేపీ ప్రతినిధిగా ఉన్నారు నా డిబేట్ లో, పైగా మీరు ఎమ్మెల్యే, మీరు చెప్పుకునే బాధ్యత అవసరం మీకుంది, నేను ఒప్పుకుంటాను, నేను కాదనట్లా. కానీ మీరు చెప్పిన తర్వాత నేను కేసుల గురించి అడిగాను. జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో సిబిఐ మీద వచ్చిన చెడ్డ పేరు గురించి అడిగితే కూడా మీరు లేని ఆ పవిత్రతలు ఆపాదించేసి సిబిఐకి, లేకపోతే వ్యవస్థలన్నీ అద్భుతంగా ఉన్నాయి, మేమేదో వ్యవస్థల మీద కక్ష కట్టేసి వ్యవస్థలను పగబట్టేసి మాట్లాడుతున్నాం మేమని మమ్మల్ని విశ్లేషిస్తున్నారు. మీరు దేశాన్ని విశ్లేషించండి సార్, సమాజాన్ని విశ్లేషించండి సార్, దేశంలో వ్యవస్థలు పనిచేస్తున్న తీరుని విశ్లేషించండి సార్. నేను విమర్శిస్తానండి. ఇప్పుడు నేను విమర్శించమనట్లా, నేను విమర్శించమని కూడా అనట్లా, విశ్లేషించండి అంటున్నా. నేను విశ్లేషణ నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను ఒక్క నిమిషము